హలో! గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వర టూర్స్. నేనిప్పుడొచ్చేసాను మన విజయవాడలో మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన ఈ3 ఫుడ్ కోర్ట్ అనమాట. మనకి ఈ3 ఫుడ్ కోర్ట్ అన్నది మనకి ఆర్టీసీ బస్ స్టాప్ ఎగ్జాక్ట్ అపోజిట్‌లో ఉంటుందనమాట. అండ్ ఇది రైల్వే స్టేషన్ నుంచి మనకి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. విజయవాడలో మోస్ట్ అంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట ఈ3 ఫుడ్ కోర్ట్ అనేది. మనకి హైదరాబాద్‌లో చాలా చోట్ల ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి గదా! అలా విజయవాడకి ఇది చాలా ఫేమస్ ఫుడ్ కోర్ట్ అనమాట. మనకి ఇది 99 క్యాప్సూల్స్ కూడా ఉన్నాయి గదా! 99 క్యాప్సూల్స్ అది డార్మెటస్ అది కూడా ఇక్కడే అనమాట. మీకెక్కడైనా బోర్డ్ తగిలొచ్చో చూడండి, గమనించండి. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ మాత్రమే కాకుండా పిల్లలతో వచ్చే వాళ్ళకి మనకి సెపరేట్‌గా పిల్లల కోసమని ఒక సెక్షన్ గూడా ఉందనమాట. ఫన్ జోన్ ఉంది. ఐ మీన్ ఫన్ జోనో, ప్లే జోనో వాటెవర్ అనమాట. పిల్లల కోసమని సెపరేట్‌గా ఒక సెక్షన్ గూడా పెట్టేసారనమాట. పిల్లలు మనకి ఏ రకంగా ఇబ్బంది పెట్టరు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటారు. మనం హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇది మొత్తం పిల్లల సెక్షన్ అనమాట చూడండి. సో, పిల్లలతో రావాలనుకున్న వాళ్ళు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా పిల్లల్ని తీసుకొచ్చేయొచ్చనమాట. అండ్ నేను రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి ఈ ఈత్రి ఫుడ్ కోర్ట్ అనేది జస్ట్ మన కృష్ణా నది ఒడ్డు పక్కనే ఉంటుందనమాట ఈ ఫుడ్ కోర్ట్ అనేది. సో, అలాంటి వ్యూస్ బావుంటాయి గదా! అది చూడ్డానికని మెయిన్‌గా వచ్చాననమాట. అండ్ మెయిన్ ఇంకో రీజన్ ఏంటంటే, ఈత్రి ఫుడ్ కోర్ట్ అనేది ఈవినింగ్ టైమే చాలా బావుంటదనమాట చూడ్డానికి. విషయం ఏంటంటే, నేను జస్ట్ 1 డే కోసమే విజయవాడ వచ్చాను. రేపు ఎళ్ళిపోతాననమాట. నేను జస్ట్ టెంపుల్ విజిట్ చేసేసి వెంటనే నేను బయలుదేరిపోతా. అది మెయిన్ రీజన్ అనమాట. సో, నా వీడియోలు గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థాంక్ యూ.